अस्सलाम वालेकुम नाज़रीन, मैं हूं अब्दुल अजीम। 7H न्यूज़ में आपका इस्तकबाल है। शमशाबाद डीसीपी एन प्रकाश रेड्डी की निगरानी में राजेंद्र नगर पुलिस स्टेशन हुदूद के इलाके बंदलागुड़ा और नरसा रेड्डी कॉलोनी में पुलिस की जानिब से कार्डन सर्च किया गया। इस सर्च के दौरान पुलिस ने 25 मोटरसाइकिल और 6 ऑटोओं को जब्त करते हुए 3 सस्पेक्ट्स और 3 गैर मुमालिक को पूछताछ के लिए हिरासत में ले लिया है। आइए देखते हैं सैयद अहमद की ये रिपोर्ट। మధ్యాహ్నం అంతా ఎంక్వైరీ మిగతా కేసు అని ఒకరిని ఎక్స్పైరెన్స్ వాడు కాకుండా ఇంకొకటి బిజినెస్ ఫీస్ అనేది వచ్చేసి అపార్ట్మెంట్ అన్ని కూడా చెక్ చేసి అశోక్ ఇది అయిపోయిందా చెక్ చేసినా मैं show you already. But yeah, another working here. Check this. No, actually I was looking for job. My brother working. You are from Bihar. Yeah, me, my brother, my Bobby, and his son. So your tenants? My brother is Norway. Your tenants? Yeah. Okay, thank you. All this lot. Wait, I'm not talking to you. Earlier also you came to the police station. This is second time you are coming. No, me I have met. No, you are the second time. Last time also I have taken you to police station. Bike sir. Yes, bike sir, without bike. Me black only. Sir, let me verify you. Wait for some. Here your bike. Yeah, not good. No, you are supposed to get this document renewed within ask them how I apply on the 15th. My expire on the 8th. I apply on the 15th. If I would not give it till now, if I would not inform now. I check up and send you, no problem. So why the video? No problem. This is not me. No issue. I get this. This what about the other business visa? With your visa. What's your name? Yes, Sridhar. ఈ పిల్ల నేమ్ లేదా? ఈ రోజు రాజేంద్ర నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో సైబరాబాద్ కమిషనరేట్ లిమిట్స్లో కార్డినెన్స్ సర్చ్ ఆపరేషన్ నిర్వహించడం జరిగింది. ఇందులో 150 మంది పోలీస్ సిబ్బంది, ఒక ఏసీపీ, 3 ఇన్స్పెక్టర్స్, 75 మంది సివిల్ పోలీస్ సిబ్బంది, అదేవిధంగా 70 మంది ఆర్పిఎఫ్ రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ సెంట్రల్ పారామిలిటరీ ఫోర్స్ సిబ్బంది వాళ్ళు కూడా పాల్గొనడం జరిగింది. ఈ కార్డినెన్స్ సర్చ్లో భాగంగా ముఖ్యంగా ఇక్కడ బండ్లగూడ ప్రాంతంలో చాలామంది ఫారినర్స్ ఉంటున్నారనే నేపథ్యంలో వాళ్ళ యొక్క వీసాసు, వాళ్ళు ఎప్పటి నుంచి ఎక్కడ వరకు ఉంటున్నారు, ఎక్కడ వాళ్ళు జాబ్ కానీ చదువు కానీ చేస్తున్నారో అవన్నీ కూడా వెరిఫై చేయడం జరిగింది. ముఖ్యంగా ఈ ప్రాంతంలో టెనెంట్స్ ఎవరికైతే కొత్త వాళ్ళకి కిరాయికి ఇస్తున్నారో వాళ్ళందరికీ కూడా ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరిగింది. కంపల్సరీ వాళ్ళ యొక్క డీటెయిల్స్ తీసుకొని మాత్రమే వాళ్ళకి ఇల్లు కిరాయికి ఇవ్వాలని చెప్పడం జరిగింది. అదేవిధంగా ఈ ప్రాంతంలో సీసీటీవీస్ కూడా ఎక్కువగా పెట్టుకోమని కాలనీ వాసులకు విజ్ఞప్తి చేయడం జరిగింది. ఈ ఎలక్షన్స్ వస్తున్న నేపథ్యంలో, మెంబర్ ఆఫ్ పార్లమెంట్ ఎలక్షన్స్ వస్తున్న నేపథ్యంలో ఎక్కడ ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా అన్ని ముందస్తు చర్యలు కూడా తీసుకుంటున్నాము. ప్రజలు నిర్భయంగా వచ్చి వాళ్ళ ఓటు హక్కు వినియోగించుకోవాలని వాళ్ళని కోరుతున్నాము. ఈ కార్డినెన్స్ సర్చ్లో భాగంగా 24 2 వీలర్స్ వితౌట్ డాక్యుమెంట్స్, ఒక 6 ఆటోస్, ఒక 3 సస్పెక్ట్స్, అదేవిధంగా 3 ఫారినర్స్ ఎవరికైతే వీసా ఎక్స్పైర్ అయితే వాటిని పట్టుకోవడం జరిగింది. వారి యొక్క డీటెయిల్స్ వెరిఫై చేసి ఫర్దర్ యాక్షన్ వారిపైన తీసుకోవడం జరుగుతుంది. ఇది ఫర్దర్గా ఇంకా కంటిన్యూ చేసి ఈ ప్రాంతంలో, రాజేంద్ర నగర్ ప్రాంతంలో ఒక సురక్షితమైన ప్రాంతంగా తీర్చిదిద్దడానికి మా వంతుగా మేము కృషి చేస్తున్నాం. మనకు వీసా ఎక్స్పైర్ అయిన వాళ్ళని ఇమిగ్రేషన్ రూల్స్ ప్రకారము వారిని కన్సర్న్డ్ కంట్రీకి వెళ్ళడానికి డిపార్ట్మెంట్కి ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరుగుతుంది. తదుపరి వారి ఆదేశానుసారం, కోర్టు ఆదేశానుసారం వారిని వారి కంట్రీకి పంపించడానికి కృషి చేస్తాం. अब A1 टाउनशिप शमशाबाद और मोइनाबाद के बाद एक और शानदार प्रोजेक्ट लाए हैं नियर जहांगीर पीर दरगाह कोतूर।
जो कि बैंगलोर हाईवे से 6 किलोमीटर, जॉनसन एंड जॉनसन और नाटको फार्मा जैसी मल्टीनेशनल कंपनीज के करीब, जहां घर बनाकर रह सकते हैं, जो है बिल्कुल 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 आबादी से लगा हुआ। ड्रेनेज, इलेक्ट्रिसिटी, फुटपाथ, बीटी रोड, गवर्नमेंट हॉस्पिटल और बस स्टॉप जैसी तमाम सहूलियत दस्तयाब। 4,20,000 में 100 गज का प्लॉट। A1 टाउनशिप में आपका ये छोटा सा इन्वेस्टमेंट आपका और आपके बच्चों का मुस्तकबिल बदल सकता है। एड्रेस पिलर नंबर 235 अपोजिट फिशरीज डिपार्टमेंट, राजेंद्र नगर, हैदराबाद। 9666